గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు సంబంధించి రాజీనామా ఆమోదం అనంతరం కూడా రాజాసింగ్ చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా తన నిర్ణయాలను ధర్మం కోసం దేశం కోసం పోరాడతానని చెప్పి కూడా తను వీడియో రిలీజ్ చేసి మీడియా ద్వారా పేర్కొంటున్నారు. అసలు ఆయన కార్యాచరణ ఏంది, ఏ విధంగా ముందుకెళ్తారో ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? పార్టీ నుంచి బయటికి వచ్చి అంతా బాగానే ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఏం సార్, గత కొద్ది రోజులుగా కొన్ని వార్తలు నడుస్తున్నాయి, మళ్ళీ రాజాసింగ్ బీజేపీలోకి తిరిగి వస్తాడంటున్నారు, మరి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడంటున్నారు. ఎప్పుడు వస్తున్నారు సార్, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారా ఏంటి? ఇప్పుడు నేను పార్టీకి రాజీనామా ఇచ్చే ముందు చాలా వరకు ఆలోచన చేసి రాజీనామా ఇచ్చినాను. నేను అనుకున్నాను, నేను రాజీనామా ఇచ్చిన తర్వాత మా కేంద్ర పెద్దలు అసలు తెలంగాణలో ఏమి జరుగుతుంది వాళ్ళు ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారని నేను అనుకున్నా. అసలు తెలంగాణలో ఎందుకు బీజేపీ గవర్నమెంట్ వస్తలేదు ఒకసారి వాళ్ళు ఆలోచన చేస్తారేమో అని అనుకున్నా. అంటే కేంద్ర దృష్టి పడాలి అనే ఆ ఉద్దేశంతోనే నేను రాజీనామా ఇచ్చిన. ఎందుకంటే చాలా వరకు తప్పులు జరిగినాయి, ఎన్నో సంవత్సరాల నుంచి తప్పులు జరుగుతున్నాయి. దాదాపు 3 times ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇవాళ పార్టీలో ఎక్కడో మాకే అర్థమవుతలేదు. ఇవాళ అంటే 2018లో మొత్తం స్టేట్లో మా గోషామహల్ ప్రజల ఆశీర్వాదం వల్ల ఒకటి సీటు మేము గెలిచినాము. 23లో కూడా మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీటు మేము గెలిచినాము. ఇంత గెలిచిన తర్వాత ఇంత పార్టీకి ఇంత స్ట్రాంగ్ చేసిన తర్వాత కూడా అసలు మాకు ఆ విలువ ఎందుకు దొరుకుతలేదు, కొన్ని బాధలు ఉన్నాయి. గవర్నమెంట్ రానికి ప్రతి ఒక్క బూత్లో యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బూత్లో మా బీజేపీ కార్యకర్తలు కష్టపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ బీజేపీది రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు ఆ కార్యకర్తల పైన అధికారులు దృష్టి పడతలేదు, ఎందుకు ఆ కార్యకర్తలు ప్రతిసారి బాధపడుతున్నారు, ఎందుకు గవర్నమెంట్ వస్తలేదు, ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది, ఎందుకు తప్పులు చేస్తున్నారు, ఎందుకు మా నాయకులు ఆ కార్యకర్తలపైన దృష్టి పెట్టలేదు అని ఒక బాధలో ఉండే. ప్రతి ఒక్క ఎందుకంటే మేము గ్రౌండ్ వర్క్లో ఉంటాము, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాము. ప్రతి ఒక్క బూత్ నుంచి మా కార్యకర్తలు మాతో డైరెక్ట్ మాట్లాడతారు. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తలు, లక్షలు అంటే దాదాపు 40 lakhs బీజేపీ కార్యకర్తలు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు అందరిది ఒక గొంతు నేనే కావాలని, వాళ్ళందరి బాధలు మా కేంద్ర పెద్దోళ్ళకి చెప్పాలని అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నేను పార్టీకి రాజీనామా ఇచ్చినాను. నేను అనుకున్నా ఇవాళ లేకపోతే రేపు మా కేంద్ర అధికారులు నాకు పిలిచి అసలు ఎందుకు ఇచ్చినావు రాజీనామా అడుగుతారు అనుకున్నా. కానీ వాళ్ళు చాలా బిజీ ఉంటారు, ఎందుకంటే యావత్ భారతదేశానికి వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే చాలా బాధ్యతలు వాళ్ళకు ఉండే. ఓకే, తెలంగాణ లీడర్లకి వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తారు, కానీ నా పైన ఎందుకు దృష్టి పడలేదు నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఒక న్యూస్ నాకు ఏ విధంగా అంటే మీరు ఇందాక మీరు అన్నారు కాబట్టి పిలుస్తారని మీరేమన్నా ట్రై చేశారా? అంటే అపాయింట్మెంట్ కోసం కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలను వివరించేందుకు రాజీనామా యాక్సెప్ట్ చేసిన అనంతరం కూడా అటు కేంద్రం మీ పార్టీకి జాతీయ నాయకులను మీరు ఏమన్నా సంప్రదించారా? అటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా? నేను మొన్న అమిత్ షా గారు బేగంపేట్ ఎయిర్పోర్టులో వచ్చినారు. అరవింద్ ధర్మపురి గారు నాన్నగారి స్టాచ్యూ ఇనాగరేషన్కి నిజామాబాద్కి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిజామాబాద్కి వెళ్ళాలనుకున్నాము, కానీ మళ్ళీ పార్టీ నుంచి ఆదేశం వచ్చింది, ఏ నాయకులు ఎక్కడున్నారు అక్కడనే ఉండాలి, కొంతమంది నాయకులు బేగంపేట ఎయిర్పోర్ట్కే ఉండాలి, అక్కడనే అమిత్ షా గారికి రిసీవింగ్ చేయాలి, ఎవరు కూడా నిజామాబాద్ రావద్దని ఇట్లా ఆదేశం వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత అమిత్ షా గారు వచ్చిన తర్వాత నేనే రిక్వెస్ట్ చేసిన, సరే ఇట్లా చాలా బాధలు ఉన్నా సార్, చాలా ప్రాబ్లం నడుస్తుంది తెలంగాణలో. అమిత్ షా చెప్పారు విషయం, అమిత్ షా గారికి చెప్పిన, అంటే జస్ట్ ఒక 5 to 10 seconds నాకు అవకాశం దొరికింది. సార్ ఇట్లా చాలా బాధలో ఉన్నా సార్, ప్రాబ్లం ఉంది, నేను మీతోని కలవాలనుకుంటాను అంటే ఓకే రాజసింగ్ నేను ఢిల్లీకి పిలుస్తానని అమిత్ షా గారు అప్పుడే నాకు హామీ ఇచ్చినారు. దాని తర్వాత కొన్ని చాలా వరకు ఇష్యూస్ అక్కడిక్కడ జరిగింది, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో, అక్కడ అమిత్ షా గారు బిజీ అయిపోయినారు అనుకుంటాను. దాని తర్వాత తెలంగాణలో ఏం ఇష్యూ జరిగింది అందరికీ తెలుసు. ఇమీడియట్గా
నైట్ అధ్యక్ష వారు ఎవరు కావాలి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ కూడా అధ్యక్ష వారు ఎవరు కావాలి వాళ్ళు డిసైడ్ కూడా చేసి డిక్లేర్ కూడా చేసుకున్నారు. ఈ విధంగా జరిగింది. దాని తర్వాత అయితే అందరికీ తెలుసు. సార్ మీరు కౌన్సిల్ మెంబర్స్ లేరు వాళ్ళని బెదిరించారు అని మీరు ఆరోపణ చేశారు. మీరు వచ్చాక వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 10 మంది కౌన్సిల్ మెంబర్ను రాజాసింగ్ తీసుకోలేక పార్టీ పైన నిందలేశారు. ఆయన ఎవరు కూడా నామినేషన్ వేస్తామంటే ఆపలేదు అని చెప్పి కూడా మీ మీద పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది. వాటికి ఏం సమాధానం? ఇప్పుడు దాని గురించి ఏం చెప్పాలంటే దాదాపు 12 మంది కౌన్సిలింగ్ మెంబర్ని మేము జమ చేసినాం స్టేట్ ఆఫీస్లో. చాలా వరకు మా బీజేపీ నాయకులు కూడా వాళ్ళు ఎంబడే ఉండే. కానీ కొంతమంది ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి తెలిసిపోయింది, అరే భయ్ 12 మంది రాజాసింగ్కి సపోర్టుగా కొంతమంది నిలబెట్టారు. ఎందుకంటే ఆ 12 మందికి తెలియదు కదా, వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసినారు రాజాసింగ్కి సపోర్ట్ చేయకూడదు అని ఆల్రెడీ కొంతమంది అనుకున్నారని ఆ 12 మంది వాళ్ళకి తెలియదు. ఇమ్మీడియట్గా నా ఎంబడి నా సపోర్ట్గా ఒక 12 మంది వచ్చినారని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా దాంట్లోకి ఒక 8 మెంబర్స్ని వాళ్ళు పైగా మీటింగ్ పిలుస్తున్నారు, సార్ పిలవండి అని పైన వాళ్ళకి లాక్ చేసినారు, జామ్ చేసినారు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ మొత్తం సైలెంట్ పెట్టినారు. మళ్ళీ మేము పిలవడానికి వాళ్ళకి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసినారు, ఎవరు కూడా పోదు, రాజాసింగ్ సపోర్ట్ చేయకూడదు, ఆల్రెడీ యునానిమస్గా ప్రెసిడెంట్ చేయాలని మేము డిసైడ్ అయిపోయినాం. వాళ్ళు కింద రాలే. ఇది జరిగింది. ఇది నేను అది విషయం కూడా చెప్పిన, అబ్బాయి ఒకవేళ అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను కాదు, ఈటెల గారు కాదు, అరవింద్ గారు కాదు, మా రఘుబాయి కాదు, చాలా మంది తెలంగాణకి ప్రెసిడెంట్ కావాలి అందరు కూడా ప్రయత్నం చేసినారు. అందరికీ అవకాశం ఇవ్వాలి. నేనైతే చాలా అంటే నా మనసులో ఉన్న వ్యక్తిగతంగా ఒక మాట అన్న, భయ్ బూత్ లెవెల్గా మీరు పోలింగ్ ఒక సిస్టమ్ చేయండి, ఎవరు తెలంగాణకి ప్రెసిడెంట్ కావాలని ఆ సిస్టమ్ చేయండి. ఆ సిస్టమ్ ప్రకారము ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేస్తే చాలా ఓటింగ్ డిమాండ్ చేస్తే ఓటింగ్ లాగా మీరు ప్రెసిడెంట్ని ఎన్నిక చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ సిస్టమ్ వస్తే ప్రతి ఒక్క తెలంగాణకి ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి బూత్ తిరుగుతాడైనా, జిల్లా తిరుగుతాడైనా, కాన్స్టిట్యున్సీ తిరుగుతాడైనా, అప్పుడు ఆయనకి కార్యకర్తలు కూడా డైరెక్ట్ అటాచ్ చేస్తారు. ఓకే అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సిస్టమ్ జరుగుతుంది, అదే మేము చేసినామని వీళ్ళు అనుకున్నారు. కానీ ఎక్కువ వాళ్ళపైన ఇప్పుడు చెప్పే ఏం లాభం లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు. మా డిమాండ్ ఏముందంటే ఇప్పుడు మంచి యొక్క సమయం ఉన్నది. ఒక యుద్ధం మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోని, ఎంఐఎంతోని, ఈ చనిపోయిన బీఆర్ఎస్తోని మనం చేస్తేనే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు వస్తుందని ఆ ఉద్దేశం మాకుండే. రామచంద్రరావు గారు గుడ్ పర్సన్, ఒక మంచి అడ్వకేట్, ఒక మంచి రైటర్, కానీ మాకు ఫైటర్ కూడా కావాలి దాని ఎంబడి. ఆయన లోపల ఫైటర్ లేరని అంటున్నారా? ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక ఫైటర్ కానీ ప్రయత్నం చేస్తారు. గతంలో ఆయన చాలా ఫైట్ కూడా చేసి చాలా మంచి వ్యక్తి. కానీ మా ఉద్దేశం ఏముందంటే ఇంకా చాలామంది ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, దాంట్లోకి ఎవరికైనా ఇస్తే చాలా బాగుంటుంది మా వ్యక్తిగతంగా ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు, నెక్స్ట్ ఒక బై ఎలక్షన్ ఉన్నది, నెక్స్ట్ ఇంకా వేరే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ చాలా వస్తుంది. దాంట్లో కూడా బీజేపీకి లాభం వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒకటినే తెలిసిపోతుంది. ఇప్పుడు రామచంద్రరావు ఉన్న మంచి వ్యక్తి, కానీ ఆయన ట్రాప్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ట్రాప్లో ఉన్నాడు సార్. ట్రాప్ అంటున్నారు, ఎవరు ట్రాప్? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తుల ట్రాపా? ఇప్పుడు రామచంద్రన్న గారు ప్రెసిడెంట్ అయిన కదా, ఇప్పుడు ఆయన కూడా పని చేయనియరు. కొంతమంది చూడండి మీరు, ఆయన కూడా పని చేయనియరు. ఆయన మంచి తెలంగాణకి స్ట్రాంగ్ చేయాలి, గవర్నమెంట్ రావాలని ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. ఏదైనా ప్రెసిడెంట్ తెలంగాణకి అయితే 100% ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు నాకెంత ఇబ్బంది చేసినారు. 11 years నా కాన్స్టిట్యున్సీలో నా వ్యక్తిలో ఉండకూడదు, నా జిల్లాలో నా వ్యక్తి ఉండకూడదు, నా కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్ వాళ్ళ వ్యక్తి ఉండాలి, జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళ వ్యక్తి ఉండాలి. ఇట్లాంటి చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా రామచంద్రరావు కూడా అట్లనే చేస్తానని నేను అనుకుంటున్నా. ఇంకోటి, దాదాపు 119 కాన్స్టిట్యున్సీ ఉన్నది. 190 కాన్స్టిట్యున్సీలో 180 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ దృష్టి పడదు. కానీ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? రాజాసింగ్కి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్ కాన్స్టిట్యున్సీకి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్ జిల్లా ప్రెసిడెంట్కి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్కి ఇబ్బంది పెట్టాలి. అరే మీకు లాభం ఏముంది? ఇది నాకు మీరు డిస్టర్బ్ చేస్తే మీకు లాభమా? అరే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే 180 కాన్స్టిట్యున్సీ పైన దృష్టి పెట్టండి. నేను ఎప్పుడు కూడా ఏ పదవికి ఆశ పడలేదు, ఒక పదవి కూడా అడగలేదు. నా హిస్టరీ ఉన్నది. 2014 నుంచి ఇప్పటివరకు నాకు ఇది పదవి కావాలి ఎప్పుడు కూడా అడగలే. ఇప్పుడు ఎందుకు నేను లేచిన అంటే కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఎవరు కూడా ముందుకు వస్తలేదు. ఇవాళ ఇట్లాంటి తప్పులు వీలే చేసుకుంటా ఉంటే మళ్ళీ పార్టీకి ఇంత నష్టం అని జస్ట్ నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన. మీ పార్టీ నేతలు చెప్తున్నారు రాజాసింగ్ సీరియస్గా ప్రెసిడెంట్ అడిగింటే ఆలోచిస్తుంటే
కావాలనే పార్టీని కొంత డిస్టర్బ్ చేసిండు అనేది కూడా కొంత ఆరోపణలు. నా వల్ల ఎప్పుడు కూడా పార్టీకి డిస్టర్బ్ కాలేదు. అందుకోసం నేను మరీ కూడా మా కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. తెలంగాణలో ఏమి జరుగుతుంది, ఒకవేళ రాజాసింగ్ వల్ల తప్పు జరిగింది అంటే మీరు ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్కి నేను రెడీ ఉన్నా. మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. అసలు ఎందుకు మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం, 2014లో ఎందుకు ఫెయిల్ అయినాము, 18లో ఎందుకు ఫెయిల్ అయినాము, 23లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేస్ గెలిచినారు కదా, ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారు, ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది, ఏ ఎంపీకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది. అసలు నా పార్టీ అనేవాళ్ళు మొత్తం పార్టీకి సర్వనాశనం చేస్తున్నారు కదా. ఇవాళ ఎంతోమంది వేరే పార్టీ ఏడ్చి బీజేపీలో చేరుకున్నారండి ఒక విశ్వాసంతో. మాకు మా పార్టీలో మర్యాద దొరకలేదు, కనీసం బీజేపీలో పోయిన తర్వాత మాకు మర్యాద దొరుకుతుందేమో అని వాళ్ళు లైఫ్ రిస్క్ తీసుకొని, రాజకీయ రిస్క్ తీసుకొని బీజేపీలో చేరినారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు చెప్పండి. మా జితేందర్ అన్న వెళ్ళిపోయిండు, విజయశాంతి గారు వెళ్ళిపోయినారు, నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు. పెద్ద ఫేజ్ ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళకి మర్యాద లేదు, సీటు లేదు, ప్రోటోకాల్ లేదు. పాపం అందరు వెళ్ళిపోయినారు బీజేపీ ఇడిచి. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా దక్కుతుందా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఎంపీల కన్నా మర్యాద గెలిచిండ్రు కదా 200%. ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్యాద దొరకదు. మీరు చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా వితౌట్ మీడియా ఒక ఎమ్మెల్యేతో కలవండి, అయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన బాధలే ఉన్నారు. ఒక ఎంపీతో కలవండి, అయ్యా ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన కూడా ఆయన బాధలే చెప్తారు. ఇప్పుడు జస్ట్ మీరు పదవి వద్దండి, ఒక మర్యాద చాలు. బీజేపీలో ఎట్లా ఉందంటే కనీసం ఆయనకి దొరికిన మర్యాద ఇస్తే చాలు, దానికి ఆ మర్యాద ఆయన దొరికితే ఆయన మొత్తం పని చేస్తాడు. ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీకి, మొత్తం పార్లమెంట్ క్షేత్రంకి, మొత్తం బూత్ లెవెల్కి ఆయన చాలా స్ట్రాంగ్ చేస్తాడు. కానీ అది కూడా లేదు కదా. అసలు నువ్వు బతుకున్నావా, నువ్వు చనిపోయినావా, నువ్వు ఎక్కడున్నావా అడిగేది కూడా లేదు. అందుకోసం నేను కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి బాగుంటుంది. సార్ మీకు అమిత్ షా ఫోన్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి, మాట్లాడారు రాజాసింగ్ను, తొందరలోనే వెయిట్ చేయాలి, ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. ఫోన్ చేశాడా సార్? దాన్ని ఏమన్నా మీతో మాట్లాడారా? ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్లో కానీ ఇట్లాంటి కొన్ని తప్పులు వార్తలు నడిచింది. జస్ట్ టీఆర్పీ పెంచడానికి వాళ్ళు ఎట్లాంటి వార్తలు నడిపించినారా అయింది నాకైతే తెలియదు. కానీ ఆ ఛానళ్ళ వల్ల ఇంకా నాకు కొద్ది లాస్ అయిందండి. ఎందుకంటే అమిత్ షా డైరెక్ట్ రాజాసింగ్కి ఫోన్ చేస్తుండు, మోదీ గారు డైరెక్ట్ రాజాసింగ్కి మెసేజ్ పెడుతుండు. ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, కొన్ని మీడియాలో కూడా జరిగింది. జస్ట్ అది టీఆర్పీ గురించే. కానీ అదే ఛానల్లో నడిచే ఆ వీడియోల్ని డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి మా నాయకులు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడున్న నాయకులు ఢిల్లీకి పంపించి చూడండి, రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ తయారు చేసి, ఈ విధంగా ఆయన చాలా పెద్దోడు, ఈయనకే డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తుండు, మోదీ గారు ఫోన్ చేస్తుండు, ఈ విధంగా ఆయన బిల్డప్ ఇయనికి కొన్ని న్యూస్ నడిపించిండు అని మా వాళ్ళే కటింగ్ చేసి వీడియో డౌన్లోడ్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. ఆ ఢిల్లీకి పంపించిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే అరే ఇట్లా అయినా పని చేస్తుండా, ఇట్లా ఇది తప్పు కదా అని అప్పుడున్న రీజన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. లేకపోతే కేంద్ర ఆశీర్వాదం నాకు ముందు కూడా ఉండే, ఇవాళ కూడా ఉన్నది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే నా వల్ల ఎప్పుడు కూడా బీజేపీకి నష్టం జరగలే, బీజేపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా నష్టం జరగలే. ఇవాళ నేను తెలంగాణలో ఉన్నా కదా, మహారాష్ట్రలో 35 సభలు రైలునే చేసిన ఎలక్షన్కైనా ముందే. నా వల్ల అక్కడ ఓట్ బ్యాంక్ పెరిగింది. కర్ణాటకలో అంటే ఏ నాయకులు కూడా అక్కడ వెళ్ళలే, అట్లాంటి డేంజర్ ఏరియాలో వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన, అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. మన రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, నేను తెలంగాణలో ఉంటా, నాకేం అవసరం, నా సొంతం డబ్బులు పెట్టి అక్కడ ఉన్న నాయకులు, సంఘ అధికారులు, నాయకులు భయ్ మీ ఇక్కడ రావాలి, ప్రచారంకి రావాలి, ఈ ధర్మ సభని అటెండ్ చేయాలంటే నేను పోయినా, నాకేం ఇంట్రెస్ట్. అక్కడ పోయిన తర్వాత మేము ధర్మం గురించే మాట్లాడినాం కదా. ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, యోగి గారు కానీ, అమిత్ షా గారు కానీ ధర్మంకి ఎంత సేఫ్ పెట్టినారు అదే మేము మాట్లాడినాం కదా. బీజేపీకి మా వల్ల ఎప్పుడు కూడా నష్టం జరగదు కూడా, అది జరగనీయం కూడా. మేము ఎప్పుడు కూడా ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక బీజేపీ సైనికుడుగా మేము పార్టీకి కాపాడుకుంటా ఇక్కడ వరకు వచ్చినాం.
ముందు కూడా పోతాం. ఓకే, 2-3-4 వల్ల డిస్టర్బ్ అవుతుంది. అదే కదా కేంద్రం అధికారులకి మా ఒక మీ నివేదిక. మీద కుట్ర చేసిండ్రన్న రాజీనామా ఆమోదించాలి ఆ నలుగురే సార్, ఎవరు చెప్తారా? ఇప్పుడు చెప్పేం లాభం లేదండి. ఆల్రెడీ ఇంతమంది శత్రువులు. లాభం లేదు కదా, ఇప్పటికన్నా సరే బయటకు వచ్చారు కాబట్టి ఒక్కసారి పేర్లు ఎవరు వాళ్ళు మీ రాజీనామాకు కుట్రలు చేసి ఆమోదించేలా చేసిండ్రని మీ మీద పగబట్టిన వాళ్ళు? ఇప్పుడు అందరు మావులే అండి. ఏదో వాళ్ళు గుండెలో ఎక్కడైనా రాజాసింగ్ గురించి ప్లేస్ ఉండొచ్చు. ఇవాళ లేకపోతే రేపు అరే రాజాసింగ్ చేసిన తప్పు అది లేదు, రాజాసింగ్ మన మనిషే, ఇవాళ లేకపోతే రేపు వాళ్ళు అనుకుంటున్నా. అందుకోసం ఇవాళ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి మొత్తం తెలంగాణలో బ్లేమ్ చేసి అట్లాంటి నాకు అలవాటు లేదు, ఇంకా నెక్స్ట్ కూడా ఉండదు. జస్ట్ వాళ్ళు కూడా నా ఒక నివేదిక సార్, పాత సామాన్లా ఏంటి? జస్ట్ వాళ్ళు కూడా నా ఒక్కటే ఒక నివేదిక. మీ మనసులో మా మనసులో బూత్లో ఉన్న కార్యకర్తల మనసులో ఒకటే, బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఒక్క స్టెప్ మీరు కూడా దిగండి, అప్పుడే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నేనే బీజేపీ నాయకుడు, ఇది నా పార్టీ, ఇది నా ఇంటి పార్టీ అంటే ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రాదు. కొన్ని ఆలోచన మారండి. ఓకే, ఇవాళ నేను బయట వచ్చిన, నాకేం ఆశ లేదు నెక్స్ట్ బీజేపీలో నేను చేరుతా, నెక్స్ట్ అధికారులు నాకు చేర్పిస్తారు, నెక్స్ట్ అధికారులు నాకు ఆదేశం ఇస్తారు, అట్లాంటి ఏమీ కూడా ఆలోచన లేదు. బీజేపీకి నష్టం చేయాలి అట్లాంటి కూడా ఆలోచన లేదు. నేను ఒక మాట అనుకున్నా, పిలుస్తే ఎప్పుడైనా అది నా ఇల్లు అంది, ఎప్పుడైనా నా పెద్దోళ్ళు నాకు పిలిస్తే ఇమీడియట్గా నేను వెళ్ళిపోతా. నాకేమో ఎవరు కూడా అడ్డు లేదు, ఏమీ లేదు. అది నా ఇల్లు, మా పెద్దోళ్ళు. ఇప్పుడు ఇంట్లో కొట్లాట జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఓకే, నేను బయట వచ్చిన, ఎప్పుడైనా పిలువటే ఇమీడియట్ వెళ్ళిపోతా. కానీ నా ఉద్దేశం ఉండే, ఇవాళ మొత్తం స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలని అనుకున్నా. మళ్ళీ ఆలోచన చేసిన, మళ్ళీ మా వాళ్ళే ఎలికేషన్ పెడతారు, ఈ రేవంత్ రెడ్డి అయినా వెనుక ఉన్నాడా, లేక కేసీఆర్ అయినా వెనుక ఉన్నాడా, వెనుక ఉండి బీజేపీకి నష్టం చేయడానికి నా ప్రయత్నం చేస్తుండా, అట్లాంటి కొన్ని ఎలికేషన్ వస్తాయి. నేను సైలెంట్ అయిపోయినా, వద్దు పోయి అట్లాంటి ఎలికేషన్ మనకు కాదు. పార్టీల్లోకి పోతారని కూడా పెద్ద ఎత్తున వార్తలు నడిచినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదంటే మహారాష్ట్ర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర పార్టీ సొంత పార్టీ అనేది కూడా, అటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్లో రాజాసింగ్ వెళ్ళలేడు, బీఆర్ఎస్లో రాజాసింగ్ వెళ్ళలేడు. ఎందుకంటే ఎక్కడ ఎంఐఎంతో వీళ్ళు దోస్తి పెట్టుకుంటారు కదా, అట్లాంటి పార్టీలో నేను పక్కా వెళ్ళను. శివసేన అంటే అది మహారాష్ట్ర వరకే ఉంది, అది తెలంగాణలో అసలు లేదు. వేరే పార్టీ ఎక్కడ వెళ్తాం చెప్పండి, ఇక్కడ వేరే పార్టీ కూడా లేదు. అసలు అట్లాంటి ఆలోచననే లేదు. వేరే పార్టీ గురించి నేను ఆలోచన చేయను. నేను బీజేపీ ఒక కట్టర్ ఫాలోవర్, ఎండింగ్ వరకు బీజేపీ కట్టర్ ఫాలోవర్గానే ఉంటాను. సార్, ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఒకవేళ రాజీనామా చేసిండ్రు, ఆ పార్టీకి మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేరు అన్న విషయం మీద ఒకవేళ పార్టీ ఆదేశిస్తే చేస్తారా? ఏం డిసిషన్ తీసుకున్నారు సార్ అసెంబ్లీలో? ఇప్పుడు మా పెద్దలు ఒకవేళ ఒక చిన్న మెసేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక లేఖ కానీ, లేకపోతే మా సునీల్ బన్సల్ గారు ఉన్నారు, వాళ్ళ తరఫు నుంచి కానీ, అయ్యా నువ్వు బీజేపీ సింబల్ పైన గెలిచినావు కదా, మళ్ళీ నువ్వు రాజీనామా కూడా అయ్యానికి నువ్వు రెడీ ఉన్నావా, వాళ్ళు మెసేజ్ ఇస్తే నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను. ఫస్ట్ నా బాధ ఏంది వాళ్ళకి చెప్తా, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి మా పెద్దోళ్ళకి నేను చెప్తా. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఏది చెప్తే నేను అది చేస్తాను. సార్, గోషమాలకు సంబంధించి మీరు ఒక హిందుత్వ కట్టర్వాది అందరికీ తెలుసు, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా. కానీ మీ మీద ఇక్కడ వచ్చి కొంతమంది బై ఎలక్షన్ వస్తుందని చెప్పి మీ మీద పర్సనల్గా కామెంట్స్ కూడా చేశారు. అది మొన్న హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మాధవలత చాలా హాట్ కామెంట్స్ మీ మీద ఆరోపణలు చేసి చేశారు. ఆ అలిగేషన్స్ మీరు ఎట్లా చూస్తారు ఆమెకు సంబంధించి ఆమె చేసినటువంటి కామెంట్స్? ఇప్పుడు మాధవీలత గారు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఆయన హైదరాబాద్ పార్లమెంట్కి ఆయన పోటీ చేసిన ఒక మంచి క్యాండిడేటు. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. మాధవీలత గారు కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ, పాత నాయకులు బట్టలకి ఇస్త్రీ కొట్టుకొని మళ్ళీ పబ్లిక్లో తిరుగుతారు. ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది బై ఎలక్షన్, కష్టం. ఎంతోమంది టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోయినారు, వాళ్ళు కూడా పెండింగ్ ఉంది. అది చాలామంది ఎమ్మెల్యేస్ వేరే పార్టీలో చేరిపోయినారు, వాళ్ళు కూడా స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తలేరు, ఏమీ యాక్షన్ లేదు. ఇప్పుడు నాది ఎక్కడైతుంది? ఓకే, వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసింది రాజాసింగ్, అసలు హిందుత్వవాదే, ఒక శ్లోకం కూడా రాదు, ఎట్లా హిందుత్వవాది అవుతాడు, కనీసం ఆయన ఒక శ్లోకం చెప్పగలడా ఇట్లా అని చెప్పి పర్సనల్గా అటాక్ చేసింది మీ మీద.
ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలని నాకు మనసులో కూడా లేదు. ఓకే, వాళ్ళు ఎంత ఆలోచన అంత వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు మన ఇదేంటంటే యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల్ని ఒక్కటం చేయాలి, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలి, మా ఒక్క సంకల్పం. ఇప్పుడు ఈ చిన్న చిన్న కామెంట్ పైన మనం ఇరికిపోతే ముందుకు వెళ్ళలేం మనం. అందుకోసం తెలంగాణలో కానీ వేరే వేరే స్టేట్లో కానీ హిందువులని ఐక్యతం చేసుకుంటా మేము ముందుకు వెళ్తున్నాము. ఇట్లాంటి చిన్న కామెంట్ పైన మనం సమాధానం ఇవ్వాలంటే నాకే నచ్చుతలేదు. సార్ ఏ పార్టీ నుంచి అయినా పార్టీలో జాయిన్ కామని ఆహ్వానం వచ్చిందా? ఇందాక చెప్పిన పార్టీలో ఏ పార్టీ నుంచి అయినా సార్ మా పార్టీలో జాయిన్ నాకు ఎప్పుడు కూడా వేరే పార్టీ నుంచి ఆఫర్ కానీ పిలుపు కానీ ఎట్లాంటి కూడా రాదు, ముందు కూడా రాదు. ఏం చెప్తారు సార్ మీ కార్యకర్తలకు? ఎందుకంటే మీకు ఫాలోవర్స్ సపరేట్గా బీజేపీతో కలుపుకొని కూడా మీకు కూడా హిందుత్వవాదులు ఉన్నారు. వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే అటు పార్టీకి కానివ్వండి ఇటు కార్యకర్తలకు కానీ రాజాసింగ్ ఒక్క మాట ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క మా కార్యకర్తలకి నా ఒక నివేదిక, వ్యక్తుల గురించి మనం ఆలోచన చేయకూడదు. ఇవాళ భారతదేశం మన హిందూ సమాజం సేఫ్ ఉండదంటే అది బీజేపీ వల్లనే. ఇవాళ ఎంతోమంది రామ భక్తులు అనుకున్నారు అయోధ్యలో రాముడి గుడి కట్టాలి, అది మేము చూడాలని చాలామంది ఒక ఆలోచన ఉండే. కానీ అది బీజేపీ గవర్నమెంట్ వల్లనే అయింది, అది మోదీ గారు యోగి గారు వల్లనే అయింది. 500 సంవత్సరాలు యుద్ధం జరిగింది, దాని తర్వాతనే ఒక భవ్యమైన రాముడి గుడి మనం చూస్తున్నాం. ఇదే బీజేపీ గవర్నమెంట్ వల్లనే కాశీ మథురలో కూడా చాలా పెద్ద గుడి కడతారు. అందుకోసం ఏ కార్యకర్త కూడా వేరే ఆలోచన పెట్టకూడదు. నాలాంటి చాలా మంది వస్తారు, నాలాంటి చాలా మంది వెళ్ళిపోతారు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే మన భారతదేశం సేఫ్ ఉంటుంది, మన ధర్మం సేఫ్ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి నా ఒక నివేదిక, బీజేపీ కార్యకర్తనే మీరు ఉండాలని నా ఒక నివేదిక. చివరిగా రాజాసింగ్ మీరు ఇందాక అన్నారు నాలాంటి వాళ్ళు వస్తారు పోతారు. రాజాసింగ్ పార్టీ కన్నా ఎక్కువ తనకు తాను ఊహించుకున్నాడు, పార్టీనే లెక్క చేయలేదని కూడా కొన్ని మీ మీద కామెంట్స్ ఉన్నాయి. అటువంటిది ఏమన్నా పార్టీ పక్కన పెట్టి నేనే పార్టీ కన్నా పెద్ద అని మీరు అనుకున్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? అట్లాంటి ఆలోచన కానీ ఎప్పుడు కూడా ఉండలేదు, రాదు కూడా. ఎందుకంటే ఎవరైనా అయితే ఎంత పెద్ద నాయకుడు ఉంటే కూడా ఆయన బీజేపీ ఒక చిన్న కార్యకర్త ఉంటాడు, బీజేపీ కిందనే ఉంటాడు. ఎప్పుడైనా ఏ కార్యకర్త ఏ అధికారి ఎమ్మెల్యే కూడా నేను బీజేపీకి అయినా పెద్ద గంట అయినా ఖతం అవుతారు. ఎప్పుడు కూడా మీరు చూడండి నా స్టేట్మెంటు, నేను ఒక బీజేపీ కార్యకర్తగా ఇవాళ కూడా నా కాన్స్టిట్యున్సీలో ఎంత నాకు సెక్యూరిటీ ఉంది, ఇంత థ్రెడ్ ఉన్నందుకే ఉంది కూడా. కానీ మేము సాధారణంగా ఒక కార్యకర్తగా బైక్ పైన మేము తిరుగుతాం, గన్మెన్లు ఇక్కడనే ఏడుస్తాం, కార్యకర్త బైక్ పైన ఎందుకు తిరుగుతాం? అట్లాంటి నాలో ఉంటే నేను మొత్తం బృందంని తీసుకొని ఒక 10 4-వీలర్ని తీసుకొని తిరుగుతా కదా బిల్డప్ చేయడానికి. కానీ అట్లాంటి ఆలోచన లేదు. నా కాన్స్టిట్యున్సీలోనే నేను డైరెక్ట్ ప్రజలతోని అటాచ్ కావాలని బైక్ పైన తిరుగుతా. అంత ఈజీగా నేను ఈ నా కాన్స్టిట్యున్సీలో ఉంటా. నేను ఇంత ఈజీగా ఉన్నా అట్లాంటి ఆలోచన నా దగ్గర ఎక్కడొస్తుంది? ఓకే, కొంతమంది ఏంటంటే ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఆ రూమ్లో కూర్చొని నా పైన కొంత ఉంటుంది వాళ్ళకి, అంటే నా పైన తప్పు దృష్టి ఉంటుంది. అట్లాంటి వ్యక్తులే ఇట్లాంటి కామెంట్ చేస్తారు. మిగతా నేను పార్టీలో ఉన్న ఒక చిన్న కార్యకర్తగానే ఉంటా కూడా. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పార్టీకి సంబంధించి ఏనాడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. పార్టీ కన్నా తను ఎక్కడ కూడా పెద్దగా పార్టీకి మించిన తను కాదని అనుకోలేదు. తన పైన తన రాజీనామా పట్ల కూడా కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేశారు. దానికి సంబంధించి కూడా రాజీనామా ఆమోదించే విధంగా చేశారు. అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిందని చెప్పినటువంటిది ఏదైతే ఉందో అదంతా అబద్ధము. ఏ పార్టీలో కూడా చేరేది లేదు. పార్టీ పెద్దలు పిలిస్తే మళ్ళీ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అంటూనే రాజీనామా విషయంలో మాత్రం ఎమ్మెల్యే పదవికి ఒకవేళ పార్టీ ఆదేశిస్తే చేస్తాను, పార్టీ ఏది ఆదేశించినా కూడా ఆ రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.